ప్రపంచ పరిస్థితులను గమనిస్తూ ఉంటే ప్రపంచంలో అనేక మంది ఈ రోజున ఆనందం కోసం, సంతోషం కోసం పరుగులు పెడతా ఉన్నారు. ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టడానికి రెడీ. యువతను మనం పరిశీలన చేస్తుంటే సంతోషంగా ఉండాలని లేదా ఆనందంగా ఉండాలని వారు చేస్తున్న ప్రయత్నాలు చూడండి ఒకసారి. సినిమాలు చూసేవాళ్ళు కొంతమంది, డ్రగ్స్ తీసుకునేవాళ్ళు కొంతమంది, ధూమపానం మద్యపానం సేవించేవాళ్ళు కొంతమంది, బ్యాడ్ రిలేషన్షిప్స్లో ఉండేవాళ్ళు కొంతమంది, సెక్షువల్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, పోర్నోగ్రఫీ చూసేవాళ్ళు కొంతమంది, ఇలాంటివి ఎన్నో కార్యాలు చేస్తూ లోక సంబంధమైన ఆనందమే నిజమైన ఆనందం అనుకుని తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుణ్ణి బట్టి మనం ఆనందించాలి. ఆయన మనకు సంతోషం ఇచ్చేవాడు, ఆనందం ఇచ్చేవాడు. ఈరోజు దుఃఖంలో ఉన్నావా? ఏడుస్తున్నావా? ఒకవేళ ఈ వాగ్దాన సందేశం వినడానికి ముందు కూడా ఏదో రకమైన దుఃఖకరమైన వార్త నీకు వచ్చినప్పుడు కన్నీళ్లు కారుతున్నాయా? నా దుఃఖం నుండి నన్ను ఎవరు విడిపిస్తారండి? ఈ కన్నీటి వేదన నుంచి నన్ను ఎవరు విడిపిస్తారండి? ఈ కన్నీటి బాధల్లోంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఒక కుటుంబ సమస్యను కలిగి ఉండొచ్చు, లేదా ఒక వైఫల్యం ద్వారా నువ్వు ఏడుస్తుండొచ్చు, ఒక ఫెయిల్యూర్ నువ్వు ఎదుర్కోవడం వలన నీ జీవితంలో దుఃఖం ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాత్రమే నీకు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఆయనను బట్టి ఆమేన్. దావీదు తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని లేఖనాల్లో మనం చూస్తాం. ఒక భయంకరమైన సంఘటన ఎదుర్కొన్నాడు దావీదు. ఆ సందర్భంలో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అతనికి ధైర్యం ఇచ్చే అంశం ఒక్కటి లేదు, కానీ దేవుణ్ణి బట్టే ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవునిని బట్టి నువ్వు సంతోషంగా ఉండాలి. ఆయన్ను బట్టి నువ్వు అతిశయించాలి, ఆయన్ను బట్టి ఆనందించాలి. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.